అరే నిజంగా లేదు ఉండొచ్చు. అరే మెల్ల కెమెరా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో అయితే మనం ఈ అడవి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఎందుకంటే ఈ అడవిలో చాలా భయంకరమైన అడవి జంతువులు కూడా ఉన్నాయి, పందులు ఉన్నాయి. అయితే ఇదంతా అక్కడికి వెళ్ళి చూపిస్తాము. సో నాతో అయితే మా ఫ్రెండ్స్ ఉన్నాము, ఇద్దరు ముగ్గురం ఉన్నాము. అయితే అబే సాలే ఇప్పుడు ఇట్లా ఒకటి मोशन हे काही की नाही, हे व्हिडिओ याव సో గైస్, ఈ అడవి సైడ్ వెళ్ళాలంటే, అక్కడ సైడ్ వెళ్ళాలంటే మధ్యలో అయితే రివర్ ఉంది. సో మనం ఈ రివర్ని క్రాస్ చేసి అయితే అటు సైడ్ వెళ్దాము. ఎందుకంటే రివర్ కూడా చాలా డేంజర్గా ఉంది. ఎందుకంటే వాటర్ చూడొచ్చు, మొత్తం బ్లాక్ కలర్ ఉన్నాయి. దీంట్లో క్రొకడైల్స్ కూడా ఉండొచ్చు. ఏదో సౌండ్ అయితే వస్తుంది, మీరు విన్నారు కదా. మొత్తం ఏదో కనిపిస్తుంది, ఏదో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే మేము ఈ రివర్ని అయితే క్రాస్ చేస్తున్నాము. సో జాగ్రత్తగా వెళ్ళాలి. అరే జాగ్రత్తగా, క్రొకోడైల్స్ అనేవి ఉంటాయి. మనం ఇగో ఫస్ట్ ఇట్లా ఇది చూసుకుంటూ వెళ్దాం. నీళ్ళు ఎంత ఉన్నాయి దీంతో కట్టెతోటి చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ వరకు అయితే ఉంది, మోకాల వరకు అయితే వచ్చినాయి. లోపలికి వెళ్తే చాలా ఇది ఉంది. ఓకే, కాయస్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది వాళ్ళ కాళ్ళకైతే తగిలింది. ఏముంది అది? పామా? స్నేక్ ఉందా? చూడు, స్నేక్ ఉందా? ఏముంది? క్రొకోడైల్ ఉందా? ఏదో ఉంది. ఓకే, కింద మొత్తం బురద ఉంది, వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. చలో చేతి పట్టు, నడు నడు. అమ్మయ్య, మొత్తం రివర్ అయితే దాటేసాం గైస్. నెక్స్ట్ అటు సైడ్ పోవాలి. ఓకే, రివర్ని అయితే క్రాస్ చేసాం గైస్. చూశారుగా, రివర్ని అయితే క్రాస్ చేసాము. చాలా కష్టంగా అయితే క్రాస్ చేసాము, ఎందుకంటే లోపలంతా బురుగా ఉంది. ఇంకోటి, చాలా రోజుల నుంచి ఇక్కడ సైడ్ అసలు రాలేము ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ అయితే మనం ఈ అడవిలోకి వెళ్దాము, ఈ అడవి మొత్తం చూపెడదాము ఎంత. గైస్, ఇటు సైడ్ అయితే ఎవరు రారంట, కానీ మేమైతే టెస్ట్ చేసాము. ఇట్లా వచ్చి ఏమైతుందో చూద్దామని. ఇంకా అటు సైడ్ లోపలికి కూడా వెళ్దాం. అటు సైడ్ ఎవ్వరు ఉండరు గైస్. మొత్తం క్యామింగ్ మొత్తం చూపిస్తాం గైస్. అదే మెల్లగా ముందల పందులు ఏమైనా వెళ్తాయి. కొంచెం భయం అయితే వేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మేము ఒకసారి చూశాను. అడవి పందులు 4 to 5 అడవి పందులు ఇట్లా ఉరుక్కుంటూ వెళ్ళినాయి. సో జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే గుద్దితే మనం ఆడ ఆగులో పడతాము, ఆ రివర్లో నీళ్ళల్లో పడతాము. దట్ట మెల్లగా రండి రా. మెల్లగా. అరే ఒక్క కెమెరా. అరే వాటర్ లేదు, ఉందా? అది చూద్దా, అక్కడ ఏదో కనిపించింది. క్రొకోడైల్ గైస్, మొత్తం ఆడ ఆగమాగం అవుతుంది. కాదురా, పాము ఉన్నట్టున్నది. ఏ క్రొకోడైల్స్ గైస్. అరే నీ అబ్బా, అరే నిప్పు, నీ అబ్బా జఫా. ఏదో ఆట కొడుతుంది గైస్, మొత్తం ఆగమాగం చేస్తుంది. వాటర్ ఏదో ఉంది. అరే వాటర్ దగ్గర వెళ్ళకండి, మనం దూరం నుంచి పోదాం. అరే ఇది ఏంటో ఉందిరా ఇక్కడ.
అరే అరే ఇది డబ్బా ఉన్నదిరా. అరే ఇది ఏదో ఉందిరా డబ్బా. అరే చూడు దీంట్లో ఏం బెటర్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అటు సైడ్ వీడియో అయిపోయిన వీడియో స్టార్ట్ పెట్టి మెల్లగా చూడు. ఐస్ ఇక్కడ చూడొచ్చు ఎంత భయంకరంగా ఉందో. దీంట్లో నుంచి ఎప్పుడైనా అడవి పందులు కూర్చుని నుంచి ఒకటేసారి లేవచ్చు, ఎందుకంటే ఇదంతా మేము చూసాను ఆల్రెడీ. ఒకసారి అయితే ట్రై చేశాను. అరే మెల్లగా రండి. అడవి మొత్తం అయితే ఎక్కడి నుంచి ఏమొచ్చేది అస్సలు తెలియదు. ఇక జాగ్రత్తగా పోదాము. అంటే నువ్వు వెనకాల రా, ముందలరా. అరే మెల్లగా. అరే ఊరికి దా ఊరుకురా. పరిగెత్తు మెల్లగా. అమ్మ ఊరుకో. ఏదో కనిపించింది అందుకే. ఏంద్రా అది? అదేమో తెలియదు. పందే? పందేనా? అడవి పంది. చూడలే గాయస్, మొత్తం ఆరాం చేసేసి బాయ్ బాయ్ టాటా గుడ్ బై. కూర్చుంది దమ్మ వస్తుంది. పాములు ఏదో ఉన్నాయి చూడు. మెల్లగా ఇంకోట ప్రమాణం ఉంటుంది, మనకు తెలియదు. ఎక్కడి నుంచి ఏదైనా రావచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ముళ్ళ కంప, దీంట్లో పందులు కూడా ఉంటాయి. ఎందుకంటే మొత్తం ఏదో ఉన్నదిరా. పెద్ద అరే జాగా మెల్లగా. అరే మెల్లగా గాయస్. ఈ దారి ఎంత భయంకరంగా ఉన్నదంటే ఇటు జంతువులు తప్ప మనుషులు అయితే ఎవరు తిరగరు. ఫస్ట్ టైం మేమైతే తిరుగుతున్నాం, ఎందుకంటే ఇక్కడ జంతువులు ఉంటాయి. ఇక్కడ వాటర్ తాగడం మెల్లగా, ఎందుకంటే ఇక్కడ అన్ని అడవి పందులు జంతువులు ఉంటాయి, నెమలి కానీ. సో గైస్ ఫైనల్గా చాలా లోపలికైతే వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మొత్తం అడవిలో ఎలాగుందో. అయితే మనకు ఆకలి అయితే అవుతుంది, వాళ్ళకి ఆకలి అవుతుందా? సో ఏదైనా ఒకటి చేసుకుని తింటాము. తినేసి మళ్ళీ ముందుకెళ్దాం. ముందులో ఇంకా భయంకరంగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ మొత్తం జింకలు కానీ నెమలీలు కానీ అలాగే నక్కలు కూడా ఉన్నాయి. అవన్నీ చూద్దాం. ఏదో కనిపించింది మనోడికి. మొత్తం ఇక్కడ అడవి పందులు కూర్చుంటాయి. ఏడా దాంట్లో మొత్తం అడవి పందులు కూర్చుంటాయి గాయస్. మొత్తం చూడండి, మొత్తం చూపిస్తా. సో ఇక్కడ అడవి ఉంది, ఇటు సైడ్ వచ్చిన తర్వాత మొత్తం రివర్ ఉంది. ఎందుకంటే అడవి పక్కనే రివర్ ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. సో మన బాయ్స్ అయితే ముందుకు వచ్చేసారు. సో ఫైనల్గా మనం బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం రివర్ ఉంది చూడొచ్చు. సౌండ్ వస్తుందా? అరే సీదా అందులో సౌండ్ వస్తుందా? అరే నిజంగానే ఉన్నాయి. ఇట్లా ఇక్కడ పెద్ద గుహ అయితే, ఇక్కడ పెద్ద ఒక మధ్యలో ఏదో ఒకటి ఉంది, దీంట్లోంచి పందులు రావచ్చు. అరే సౌండ్ వచ్చిందిరా ఇంతకుముందు. మొత్తం సౌండ్ వేరే వీడైతే పందుల ప్రదేశం అంట. మనకి చూడలేము మనం, పందులు అలా పడితే కాదురా నిజంగా సౌండ్ వచ్చింది. అరే ఊరుకు చాలా భయంకరంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా డేంజర్గా ఉంది. ఎందుకంటే పందులు అవన్నీ ఇక్కడే ఉంటాయి. గాయస్ మాకైతే ఫుల్ ధూప్ అవుతుంది. మొత్తం ఇక కూల్ డ్రింక్స్, మరి ఇంకా కూడా ప్యాకెట్స్ అన్నీ వేసుకున్నాం.
జేసీబీగా కూర్చొని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం గాయస్. మొత్తం తిరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఏమన్నా స్నాక్స్ ఉన్నాయి, స్నాక్స్ తినేసి తర్వాత ముందుకు వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ముందలకి, ఎందుకంటే ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. ముందల ఏ జంతువు అయినా రావచ్చు ముందల, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే, జాగ్రత్తగా ఉండాలి. కురుకురే అయితే తీసుకో, ఫస్ట్ కూల్ డ్రింక్ తాగి కురుకురే స్నాక్స్ తినేసి లోపలికి వెళ్దాం. అటు సైడ్ వెళ్ళి అక్కడ కూడా చాలా కొన్ని జంతువులు అయితే కనిపిస్తున్నాయి. తప్పకుండా ఒక జంతువు అయితే మేము చూపెడతాను, తప్పకుండా చూపెడతాము. సో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ తప్పకుండా చేయండి. ఓకే, ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా, అరే లివర్ పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. బ్యాగులు తీసుకొని చలో ముందలకైతే వెళ్దాం ఇక. ఓకే గాయస్, లెట్స్ గో. గో టు అడ్వెంచర్. ముందుకైతే వెళ్ళి ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రండి రా, అక్కడే తీసుకో, ఉండాలి కంపల్సరీ. ఇక్కడి ముందల నుంచి ఏదైనా రావచ్చు. అరే చాలా జాగ్రత్తగా ఉన్నది, ఎందుకంటే ముందల పందులు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి. అవి ఉరుక్కుంటూ వచ్చాయి, ఒక సైడ్ మన ముందుకు వస్తాయి, కాబట్టి ప్రమాదం ఉండొచ్చు. ఇక్కడ ఆల్రెడీ అడవి పందు కాళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ. అరే ఇదేదో కనిపిస్తున్నది రాడా, మెల్లగరా. గాయస్ ఇక్కడ దయ్యాలు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదకరమైన ప్లేస్ అయితే కనిపిస్తుంది. అది అరే అక్కడ చూడరా, అదేంటి లోపల లోపల లోపల. మెల్ల, అరే మెల్లిగా రండి. అరే 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 కర నిజంగా లేదు ఉండొచ్చు. అరే మెల్ల కెమెరా ఇలాగా. అరే అరే వావ్, ఏందో డేంజర్. అరే పైన అరే మెల్లగా. మనమైతే गोवा सस्ता वाला गोवा आ गया हम. ఇదంతా ఏంటంటే వాటర్. వర్షాకాలంలో వాటర్ చూస్తే మనం ఇక్కడ వరకు అయితే వాటర్ వచ్చాయి, ఇక్కడ వరకు వాటర్ వచ్చాయంటే ఎంత డేంజర్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్తే మొత్తం పందుల అడ్డ మొత్తం చూడండి గాయస్. మొత్తం నీళ్ళు, దాని కాలు అడుగులు మొత్తం ఇంకా చూడండి గాయస్. అయినా బొగడ ఒక గడ్డ నుంచి కింద దిగుతున్నాం, కాలు చేసి స్లిప్ అయినా కథం బోన్ సిరిగే ఛాయిస్ ఉంటాయి గాయస్. ఇక్కడ నేనే పడుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఆకలి అయితే అవుతుంది. సో దానికోసం మనము డిన్నర్ కోసం వెయిటింగ్. మ్యాగీ అయితే తీసుకొచ్చాము, ఎందుకంటే మనకి ఇక్కడ అయ్యేది మ్యాగీ ఒకటే స్పీడ్గా. సో మ్యాగీ అయితే తీసుకొచ్చాము కాబట్టి ఇక్కడ ఇది బౌల్ పెట్టడానికి అయితే మేము తవ్వుతున్నాం. ఇక్కడ కట్టెలు కూడా రెడీ ఉన్నాయి. దొడ్డు కట్టెలు తీసుకోరా, ఎండిన కట్టెలు, అవి కాలి.
హలో గాయస్, ఇప్పుడైతే మనం ఆకలి అయితే మ్యాగీ అయితే చేసుకుంటున్నాం. ఇవి చూడండి, మొత్తం చూపిస్తా. గైస్ ఇప్పుడు మన మ్యాగీ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం మ్యాగీ మొత్తం చూడండి. ఇగో గైస్ ఇప్పుడైతే మనం మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రోకి అయితే లేపుదాం మ్యాగీ. బ్రో మ్యాగీ అయింది బ్రో, లేవు బ్రో. అయింది బ్రో. అయితే చాలా సేపటి నుంచి వెయిట్ చేశాడు. ఇప్పుడైతే మ్యాగీ ఫైనల్గా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇగో చూడండి గైస్, మా దగ్గర అయితే ప్లేట్స్ లేవు కాబట్టి మేము టేకాఫ్ ఇట్లా ఇస్తారు లెక్క చేసుకొని తింటున్నాం గైస్. ఇగో మొత్తం ఫైనల్లీ గాయస్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. తినబోతున్నాం మేమైతే ఇప్పుడు. ఇప్పుడైతే మన క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా చేయబోతున్నాం, కానీ ఈ టైంలో ఇక్కడ ఉండొద్దంట. చాలా భయంకరమైన జంతువులు వస్తాయంట. అయితే అందరు చెప్పారు కాబట్టి మేము ఇప్పుడు వెళ్తున్నాం. నెక్స్ట్ క్యాంపింగ్ ఎలా ఉండబోతుంది అంటే నైట్ టైంలో మరి డేంజర్గా ఇట్లా ఫెంటాస్టిక్ ఉండబోతుంది. ఇప్పుడైతే లైక్ అండ్ కామెంట్ షేర్ కంపల్సరీ.